అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మార్నింగ్ నుండే ఒక వర్క్ స్టార్ట్ చేసిన హౌస్ క్లీనింగ్ వర్క్ అయితే చేద్దామని. ఇగో మా బెడ్రూమ్ లోని సామాన్లు మొత్తం తీసి బయట రూమ్ లో పెట్టిన. డీప్ క్లీనింగ్ వాటర్తో పైప్తో మొత్తం కడుగుదామని అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు శివరాత్రి వస్తుంది కదా, ఇక పండగ కంటే ముందు అయితే కడుక్కోవాలి. యాక్చువల్లీ అయితే అందరూ పెయింట్ వేసుకుంటారు, సున్నం వేసుకునే వాళ్ళు సున్నం వేసుకుంటారు, కానీ మేమైతే పెయింట్ వేయడానికి ఇప్పుడు అంత లేదు, వేయం కూడా. 6 years అవుతుంది మేము పెయింటింగ్ వేసి. ఇక మళ్ళీ ఎప్పటికైతుందో ఏమో. కొంచెము ఫ్లోరింగ్ ఇట్లా చేంజ్ చేద్దామని అనుకుంటున్నాము. అది ఎప్పుడు చేంజ్ చేస్తే అప్పుడే పెయింటింగ్ చేద్దాము, ఇప్పుడు కాదు. ఇంకా సంవత్సరానికైనా 2 సంవత్సరాలకైనా ఇంకా 10 సంవత్సరాలకైనా ఇదైతే ఇట్లనే ఉంటుంది. ప్రస్తుతానికి ఇట్లున్నది. మా శ్వేత పెళ్ళప్పుడు వేసినాం ఇది పెయింటింగ్. ఇవన్నీ తీసేసిన మొత్తం. ఇక సజ్జపైన ఉన్న సామాన్లు కూడా అన్నీ తీసిన. ఇక కొన్ని మాత్రమే ఉన్నాయి. ఒక ఈ సెల్ఫ్లో పిల్లల బట్టలు ఉన్నాయి, ఇందులో పిల్లల బట్టలు ఉన్నాయి. ఈ బట్టల్ని కూడా తీసి ఒక మూట కట్టి అక్కడ బయట పెడితే ఇంకా అడగచ్చు. ఇది మంచిది అడిగినామంటే ఈ రూమ్ మొత్తం ఇందులో సామాన్లు అన్నీ తీసేసి ఈ రూమ్ క్లీన్ చేసిన అంటే తర్వాత ఇంకా ఒక్కొక్కటి సర్దుకోవచ్చు. మళ్ళీ ఎప్పటిలాగా ఎక్కడ పెట్టాల్సినవి అక్కడ సర్దుకుంటే అయిపోతుంది. ఇప్పుడైతే పొద్దున్నే నేను ఈ వర్క్ స్టార్ట్ చేసిన. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిండ్రు, వాళ్ళు వెళ్ళిపోవడంతోనే పని అయితే స్టార్ట్ చేసిన. హౌస్ క్లీనింగ్ చేయాలి. శివరాత్రి వస్తుంది రేపు సాటర్డే నుండి సలిబోనం, అంటే రేపు నైట్ సలిబోనం చేసుడు ఉంటుంది పోచమ్మకు. ఇవన్నీ పండుగలే ఉంటాయి. శివరాత్రి అయిపోయేదాకా ఒక 3 పండుగలు ఉంటాయి. ఒకటి సలిబోనము, ఇంకొకటి ఎల్లమ్మలకు చేసుడు, మూడోది శివరాత్రి. ఈ 3 పండుగలు అయితే ఉంటాయి. శివరాత్రి అయిపోయిందంటే మళ్ళీ ఉగాది పండుగ దాకా ఏం పండుగ, ఉగాది ఇంకొక జాతర ఉంటుంది, తర్వాత ఏం పండుగలు ఉండవు. ఇవన్నీ అయితే తీసి సర్దాలి. ప్రజెంట్ అయితే రూమ్ ఇట్లా ఉంటుంది, రీసౌండ్ వస్తుంది. ఇంకా కొన్ని ఇవన్నీ సామాన్ మొత్తం తీస్తేనే అయితే ఇంకా సౌండ్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇట్లున్నది. ఇక పైన మొన్న కొత్త స్టవ్ తీసుకున్నా కదా, ఇది అదే స్టవ్. ఇక సామాన్లు అయితే ఇక కొన్ని ఇక్కడ ఉన్నాయి, ఇవి కూడా తీయాలి. ఇక గిక్కుండ చూసిరా, ఇది ఒక శివరాత్రి పండుగ రోజు మాత్రమే ఇందులో మేము కర్రీ వండుకుంటాము, ఓన్లీ దేవుడికి మాత్రమే. ఇది ఎంత పడిందంటే దీనికి 300-400 పడ్డది. నాకు కొనుకొచ్చినాం మేము. ఇది ఎక్కడ అంటే జగిత్యాల కొనుకొచ్చినాం. ధర్మపూర్ పోయి వస్తున్నప్పుడు అక్కడ జగిత్యాల అమ్ముతారు, తీసుకొచ్చినాం. పెద్ద ఉంటుంది. మా ఫ్యామిలీ అందరికి సరిపోయేంత కూర వండుకోవచ్చు దిల్లా. ఓన్లీ వెజ్ కర్రీ, అది శివరాత్రి రోజు మాత్రమే వండుతాం దిల్లా. ఇది ఈరోజు ఇల్లు మొత్తం సర్ది ఈ రూమ్ మొత్తం డీప్ క్లీన్ చేద్దాం, కడుగుదామని అనుకుంటున్నాము. ఇక సజ్జల పైన ఉన్నాయి మొత్తం తీసినాము. ఆ బల్లులు మొత్తం స్వైర విహారం చేస్తున్నాయి. ఇక మొత్తం తీసేసినాము ఏం లేకుండా. చూసిరా, ఇగో సెల్ఫ్లో ఉన్నవన్నీ కూడా తీసేసినాము. ఇవి కొన్ని ఉన్నాయి, అవి కూడా బయట పెట్టేసేయాలి. ఇగో చూసిరా, ఇదంతా ఇట్లున్నది ప్రస్తుతానికి మా రూమ్ పరిస్థితి ఇది. ఇక మా ఆయననైతే డాక్యుమెంట్లు పేపర్లు అన్నీ ఒక 10 కవర్లలో ఉన్నాయి. ఆ 10 కవర్లకు వెళ్ళి తీసేసి ఒక్క కవర్లో పెట్టు, లేదంటే ఒకటి ఇది ఉన్నది కదా, దీన్ని ఏమంటారు అబ్బా, సూట్ కేసులో పెట్టు అన్న. ఇక అన్నీ సర్దుతుండు, పనికి వచ్చేవి పనికి రానివన్నీ తీసేస్తుండు. నేను ఇప్పటిదాకా యోగి సెల్ఫ్లో ఉన్నవన్నీ తీసేసిన, మొత్తం ఇదంతా క్లీన్ చేసిన. ఈ సెల్ఫ్లో అయితే ఎంత చెత్త ఉండే అంటే మామూలుగా లేకుండే చెత్త. ఒక సంచి నిండింది, ఒక ఇక్కడ పెట్టిన సంచి. ఇవి ఇంక ర్యాక్లు ఉన్నాయి, 2 ర్యాక్లు ఉన్నాయి. ఇంక బుక్స్ ఇవన్నీ క్లీన్ చేయాలి. ఇంకో ఈ టీ5 మీద ఇవన్నీ ఇవి కూడా మన అబ్బాయి పనికి వచ్చేవి ఇవన్నీ. ఇవన్నీ చూసిరా, ఇంక ఇక్కడ ఉన్నాయి ఈ కవర్లు, అవన్నీ వెతకాలి. ఇంకా ఈ బాక్స్లో ఉన్నాయి, అవన్నీ వెతకాలి. మంచి మనవి ఉంచుకోవాలి. ఇవి మొన్న తీసుకున్న పొయ్యి ఇదే. ఇగో ఇందాక నేను తీసిన సామాన్ చెత్త మొత్తం ఇగో గింత చెత్త అయింది. చూసిరా, ఒక సంచి నిండింది చెత్త. ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నది అమ్మా. రూమ్ మొత్తం ఆగా ఉన్నది. ఇంకా అక్కడ దీనికి కొంచెం పెయింట్ వేద్దాం అనిపిస్తుంది, కానీ డబ్బులు లేవు, అది ప్రాబ్లం ఉన్నది. ఈ ఒక్క రూమ్కైనా పెయింట్ వేసుకుందాం అనిపిస్తుంది. ఇంకా పూజ గదికి అయితే ఖచ్చితంగా వేయాల్సిందే. వేద్దాం అబ్బా లోపల పూజ గదికి ఒక బాక్స్ తీసుకొచ్చి ఒక డబ్బా తీసుకొచ్చి వేద్దాం. ఇవన్నీ సర్దాలి. ఇవన్నీ సర్ది మంచిగా వాటర్తోని మంచిగా కడుగుతాం. ఇదంతా కడిగి ఈ రూమ్ నన్న కొంచెం అందంగా తయారు చేద్దామని అనుకుంటున్నాం. అక్కడ గదిరికి ఉన్నది గదిరిక మా బాసికలు మా పెళ్ళప్పటి అవి అక్కడ కట్టిర్రు, అట్లనే ఉన్నాయి అవి. ఇట్లుంది. ఇగో ఫ్యాన్ చూసిరా, ఫ్యాన్ అయితే దుమ్మారం ఉన్నది. ఫ్యాన్ తుడవాలి మంచిగా నీట్గా.
ఇంకా బట్టలు ఆగమాగా ఉన్నది. ఈయన మంచిగా ఇవేని ఈయన పని నేను చూసుకుంటాను. ఫ్రెండ్స్ చూసినా రూమ్ మొత్తం క్లీన్ చేసినాము, ఊడవడం అయిపోయింది, సామాన్లు మొత్తం తీసి బయట పెట్టేసినాము. ఇప్పుడు ఒక వాటర్ పట్టి మొత్తం మంచిగా నీట్గా కడగాలి, అది ఒకటే పెండింగ్ ఉన్నది. రూమ్లో సామాన్లు ఏం లేకపోవడం వల్ల రీసౌండ్ వస్తుంది కదా మాట్లాడుతుంటే. మొత్తం చూసినా సామాన్లు మొత్తం తీసినవి కూడా చూడండి ఒకసారి. రూమ్ మొత్తం చూడండి, ఎంత పెద్ద రూమ్ అండి. ఈ రూమ్ కూడా సరిపోదు మాకైతే, చిన్న రూమ్లు ఉంటేనే బెటర్. ఎంత ఉంటే అంతలో సర్దుకుంటాం కదా. ఇంత పెద్దది ఉంటే ఎక్కడి సామాన్లు అక్కడనే పడేస్తాం, ఎక్కడనే ఉంటే అక్కడే ఉంటుంది. ఇంత పెద్ద రూమ్ అయినా కూడా సరిపోతుంది మాకైతే. ఇప్పుడు వాటర్ తీసుకొచ్చి వాటర్ కొడతాం. ఇది ఒక వాటర్తో కడిగితే ఈ రూమ్ అయితే డీప్ క్లీనింగ్ అయిపోతుంది. ఓకేనా, వాటర్ తీసుకొస్తాను పైపు. ఫ్రెండ్స్ ఇక వాటర్తో కడుగుతున్నాం మొత్తం. గట్లే మంచి వాటర్ ఒక పక్కకు. ఏం లేకుండా వస్తుంది చెత్త బస్తా అంతా. అబ్బా ఇంత చెత్త వస్తుంది. అక్కడ నుంచి చేసినావా? అవును, ఇల్లు డస్ట్ ఉంది అలా. ఇలా పైపు కూడా కొడుతున్నాం.